ఈ నాగాచారి ఆ, మామా ఆ, ఆ. ఒకడు వచ్చిండే 23 కోట్లు పోగొట్టుకున్నట్ట అరే నీ మనమే చేస్తున్నావు. ఆ, అవునే నా ముందే ఉన్నాడే. ఆ. అంటే ఆ రకంగా హ్యూమిలేట్ చేస్తుంటారు. హ్యూమిలేట్ చేయాలి మనిషిని. ఈ లోపు వేరే వస్తాడు, సార్ నమస్తే. నమస్తే 2 నిమిషాలు. మనోడు 23 కోట్లు పోగొట్టుకున్నాడు బెట్టింగ్ లో. ఇక మనోడే చూడు ఈ రకంగా హ్యూమిలేట్ చేస్తాడు. చేసి ఇవన్నీ లెక్కలు నీ దగ్గర నుంచి పోయినాయి కానీ నీకే వచ్చినట్టు ఉన్నట్టున్నాయిగా ఇవన్నీ చూడాలి అంటే చెప్తాడు మనోడు. సార్ వాడు లోకల్లో దుర్గామాతకి ప్రొసెషన్కి వస్తున్నాడు, అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేస్తున్నారు, ఆడికి వినాయక చవితికి వస్తున్నాడు, మీరు అరెస్ట్ చేయండి సార్. మీరు వాడు పోతాడంటే నీకు దిమాగ్ లేదు రెడ్డి, ఎస్ఓటి వాళ్ళు అయితే కనుక పట్టుకుని వస్తారు, వాని దగ్గరికి పోయి తీసుకొచ్చి మా దగ్గర పెట్టినావు, మాది అరెస్ట్ ఏముండదు కంప్యూటర్ ముందు కంప్యూటర్ అని చెప్పని మీదే తారీఖు. ఓకే, ఇవన్నీ స్టోరీలు అనమాట. నోటీస్ ఇస్తాడు, ఒక 15-20 రోజులు తమాచా చేస్తాడు నాగాచారి. చేయండి లాస్ట్ టైం కూడా చేసినా ఎత్తలే, ఫోన్ ఎత్తలే. ఒకసారి నీ ఫోన్ ఇవ్వ, నీ ఫోన్ మన ఫోన్ ఆడ మళ్ళీ అది ట్రూ కలర్ లో అది పడుతుంది. అది ఏమైనా పడుతుంది? అరే మన చల్లగలి కనబడుతుందా? అది డ్రైవర్ నాదేమో అడ్వకేట్ అని పడుతుందా? ఆయనది కూడా వస్తుందా? మీదే అడ్వకేట్ అని పడుతుందా? ఏదో పెద్ద లొల్లి ఉంది కదా. సరే ఏం కాదులే, చేద్దాం. 8712 సేవ్ చేసుకున్నా నేను. నాగాచారి గారు ఫోన్ ఎత్తండి సార్ దయచేసి. ఏం సార్ ఆయన ఫోన్ ఎత్తే లోపు ఒక చిన్న డెమో అన్నమాట ఇది. హలో నమస్తే అన్న, నేను రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు జర్నలిస్ట్. నాగాచారి గారు బాగున్నారా? ఇప్పుడు మన దగ్గర ఒక కంప్లైంట్ ఉండే కదన్నా, ఈ 23 కోట్లు ఒక ఆయన బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు చూడు, భరత్ రెడ్డి గారు. ఎంతవరకు వచ్చింది అది భరత్ రెడ్డిది? భరత్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ లో ఉందండి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారే? కోర్టు కేసు అయితేనే కదా మీరు 111 అనే సెక్షన్ యాడ్ చేసింది. 111 బిఎన్ఎస్ అంటారా? భరత్ రెడ్డి గారే ఇచ్చిర్లే ఇన్ఫర్మేషన్. అదే కేసు అది ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ మన దగ్గర ఉన్నది, బాధితులు మన చుట్టూ తిరుగుతున్నారు, ఆయనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నట్టు కనబడుతున్నది. ఇప్పుడు ఎవడైతే మోసం చేసిండో వాడు హైదరాబాద్లోనే తిరుగుతున్నాడు కదా, ఎందుకు పట్టుకుంటలేరు మరి? ఎవరు రెడ్డి గారు ఎప్పుడు చెప్పారు యూఎస్ఏలో ఉన్నారు? రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి ఇక్కడే ఉన్నాడు, అరెస్ట్ చేస్తలేరని రెడ్డి గారు నాకు చెప్తున్నారు కదా. అరే మీకు తెలియాలి కదన్నా, మీరే ఇట్లా అంటే మీకు తెలుసు కదా, మీకేం చెప్పినాడు? ఇప్పుడు ఆయన నష్టపోయింది అయితే నిజమే కదా. సరే ఆయన కాదు సరే ఆయన నష్టపోలేదో పక్కన పెట్టండి. ఈ బెట్టింగ్ అనే యాప్ అన్నది ఈ వెబ్సైట్ ఈ సచిన్ అనేటోడు నిర్వహిస్తున్నది నిజమే కదా? రెడ్డి గారు కాదా? రెడ్డి గారు నాకు చెప్తేనే మిమ్మల్ని అడుగుతున్నాయి. అకౌంట్ స్టేట్మెంట్ చూడండి, ఎవరి నుంచి ఎవరికి వచ్చినాయి, ఎవరి నుంచి ఎన్ని పోయినాయి. అంటే ఇప్పుడు సచిన్ కరెక్ట్, రెడ్డి గారు తప్ప ఎట్లా? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను. మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఆయనని? ఇప్పుడు ఇంకా వెబ్సైట్, ఆ బెట్టింగ్ యాప్ వెబ్సైట్ ఇంకా నడుస్తూనే ఉన్నది. ఆ కలెక్షన్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఇళ్లకి వచ్చి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు కదా. నేను లైవ్ డెమో చూపిస్తాను సార్, నేను వీడియో అప్లోడ్ చేశాక మీకు పంపిస్తా చూడండి. మీరు అరే నడుస్తుంది కదా ఈ వరల్డ్ 777.now ఎట్లా నడుస్తున్నది ఇంకా స్టిల్? మీ బాధ్యత మీది, మీరే చేయాలి. మీరు ఏమైనా ఉంటే పెట్టండి అని మీరు అడిగితే ఎట్లా? మీరు చెప్పండి కదా. మెయిల్ సిస్టమ్ ఏదైతే ఉంది దాన్ని వరల్డ్ 777 ట్రాక్ చేయడానికి మేము చేసే ఎఫర్ట్స్ అన్ని చేస్తున్నాం. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు? ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత ఆయన కరెక్ట్ అని డిసైడ్ అయిన తర్వాత మీరు వదిలేసిరా, లేకపోతే దొరకలేడా? ఈ స్టేజ్ లో మేము డిసైడ్ చేయడానికి రాదు కదండి. మరి ఏ స్టేజ్ లో చేస్తారు? మరి మేము వరల్డ్ 777 పెట్టినాం, గూగుల్ పెట్టాం. మీరు పెట్టలేదు, కోర్టు పెట్టమంటే పెట్టినారు. మీరు ఓన్లీ మీకు ఓన్లీ తెలంగాణ గేమింగ్ యాక్ట్ 3-4 తప్ప మీకు వేరే యాక్ట్ సెక్షనే గుర్తొస్తలేదు పోలీసులకి ఈ పర్టికులర్ కేసులలో. అరే నన్ను అడిగితే ఎట్లా సార్? మీరే
మీరు పోలీసు అంటే మీరు అంటున్నారు కదా, అంటే మీకు తెలిసిన విషయాలు అంటే చెప్పండి. నాకు అన్ని తెలుసు సార్, నాకు అన్ని ఎవిడెన్స్ తో నేను ఒక వీడియో చేస్తున్నాను. వాస్తవాలు ఏంటి బయటికి రండి. ఈ బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ అవేర్ చేయండి నెంబర్ 1. అవేర్ చేస్తున్నాం సార్, అవేర్ చేస్తున్నాం, కానీ పోలీసుల పాత్ర నామమాత్రం అయిపోయింది. అక్యూజ్డ్ పక్షాన పోలీసులు ఉంటున్నారేమన్న అనుమానం కలుగుతున్నది. ఇంట్లో ఆడుతుంది, గుడిసెల్లో ఆడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ సోర్స్ సైబర్ స్పేస్ అంటే వరల్డ్ వైడ్ ఎక్కడైనా ఆడొచ్చు. ఇప్పుడు ఇది తెలంగాణ నుంచే నడుస్తుంది కదా, ఇది ఎక్కడి నుంచి నడుస్తుంది సార్ ఇది? ఏమన్నా అదేమన్నా మీరు రీసెర్చ్ లో మీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఎక్కడ? ఆఫ్ షోర్ యాప్ అది. ఎక్కడ? ఇండియా కాదండి, అవుట్ ఆఫ్ కంట్రీ. అవుట్ ఆఫ్ కంట్రీ. మరి అవుట్ ఆఫ్ కంట్రీ అయితే పర్సన్ ఇక్కడే ఉన్నాడు కదా. అదే అండి, ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా, నేను నా రెస్పాన్సిబిలిటీ కదా. అదే అంటున్నా సార్, అంటే సమయం పడుతుంది అంటున్నారా ఇంకా? ఇప్పుడు మా భరత్ రెడ్డి గారికి, సచిన్ కి, బెట్టింగ్ యాప్ కి మూడింటి లింక్అప్ చేయాలి. మరి ఎప్పుడు ఐబొమ్మ రవినేమో ఉత్తగానే ఎత్తుకపోతిరి, ప్రెస్ మీట్ పెడితే ఓ పెద్ద సినిమా చేస్తుంది. ఈ అంశం ఎందుకు తెలుసారు సార్? ఈ అంశం ఎందుకు సార్? ఇది నేనేమంటున్నా సార్, చాలా సీరియస్ ఇష్యూ ఇది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు, వేలాది మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. యువత, మంచి భవిష్యత్తున్న యువత రైళ్ల కింద పడి విషం దాగి చచ్చిపోతున్నారు. ఇది చాలా పెద్ద ఇష్యూ సార్, మామూలు ఇష్యూ కాదు. మీలాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్ గా దీన్ని టేకప్ చేయాలా. ఇప్పుడు ఏం పేరైన పేరు? ఇంకా కొంతమంది ఇప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు కదా సార్. మరి వాళ్ళని పిలిచి విచారించరా? కాదు కదా, అసలోడు లేకపోయినా కొసరోడు ఉన్నా కూడా వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. సిడిఆర్ తీయొచ్చు కదా. ఇప్పుడు ఈయనతో మాట్లాడిన, ఆ రెడ్డి గారితో మాట్లాడిన సిడిఆర్ తీస్తే మొత్తం ఎవడోడు ఏంటనేది మొత్తం బయటకు వస్తుంది కదా. ఎట్లా సార్, ఇది అన్యాయం అయిపోతారు సార్, అవుతున్నదండి. చాలా దారుణం ఇది సార్. పబ్లిక్ అవేర్నెస్ కాదు, ఇట్లాంటి కేసులని పోలీస్ చాలా మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ఎస్ఐలు, కానిస్టేబుల్. అవును, ఇప్పుడు మొన్న హైడ్రా కానిస్టేబుల్ కృష్ణ ఆయన కూడా అదే అంటున్నారు. మరి సరే, అది కాకపోయినా నేనేమంటున్నానంటే, మరి ఎందుకు ఇంకా ఆ లింక్ ని ఛేదించలేకపోతున్నారు మీరు? అయితలేదా? ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? ఆఫ్షోర్ కదా యాప్, ఆ యాప్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే మన చేతిలో పని కాదు అది. సరే, ఇప్పుడు ఎవడైతే ఎవడైతే నిందితుడు ఉండో వాడిని కూర్చోబెడితే వాడు డీటెయిల్స్ చెప్పడా సార్? ఏమని చెప్తారండి? ఏమని చెప్తారు సార్? మీ ఇన్వెస్టిగేషన్ మీరు చెప్పండి సార్, ఏమున్నదో. అదే నేను చెప్తానండి. మేము చేసిన రోజు మాకు ఎవిడెన్స్ డేటా నుంచి వచ్చిన తర్వాత ప్రెసెంట్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ వెరిఫై చేసినాం. మరి వాడు ఆస్తులు ఎందుకు సీజ్ చేస్తలేరు? అదన్నా చేయొచ్చు కదా, హోల్డ్ లో పెట్టొచ్చు కదా. బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేస్తలేరు? రెడ్డి గారు అడగండి, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేస్తాను ఏమన్నా రెడ్డి గారు వద్దు, వాళ్ళకి తెలుస్తుంది. అరే మీరు ఏం చేయాలో మీరు చేయండి సార్. ఇప్పుడు రెడ్డి గారు చెప్పిరేమో. రైట్ అండి, థ్యాంక్ యూ. గింత ఘోరంగా ఉన్నారు చూడండి వ్యవస్థ, గింత ఘోరంగా ఉన్నారు. మీరు అవేర్నెస్ చేయండి, మీరు అవేర్ చేయండి. బయట దేశం ఉంది. అరే వాడు ఎవడో నిర్వహిస్తున్న వాడు ఇక్కడే ఉన్నాడండి బాబు. ఆయన ఏమంటాడు, రెడ్డి గారు చెప్తున్నారు అతను యుఎస్ లో ఉన్నాడని చెప్పని. మరి ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నారు? 311 సెక్షన్ పెట్టినప్పుడు ఇమ్మీడియట్లీ సిడిఆర్ తీసి లొకేషన్ ఎక్కడుందో చేస్తే ఇమ్మీడియట్లీ తీసుకుని ఎత్తుకుపోతారు. మేము చేస్తామని చెప్పని అంటున్నారు. ఇక్కడ చూడండి, మొన్న ఒక పేపర్ లో వచ్చిన వార్త, క్రికెట్ బెట్టింగ్ కాకీల బ్యాటింగ్ అట. 8/11/2025 మొన్న వచ్చింది. ఇక చూడండి, రాజధాని విభాగాలకు ఐడియల్తో కాసుల వర్షం. ఇప్పుడు ఇట్లాంటి వాటికి తెలంగాణ గేమింగ్ యాక్ట్ 3 పెట్టి తోసేస్తున్నారు బయటికి, అంతే. ఇక ఎవడైతే ఆడిండో వన్ కూర్చోబెడుతున్నారు రూమ్ లో, మొత్తం సెటిల్ చేసుకుంటున్నారు, అవతలకి పంపించేస్తారు. చూడండి, అక్కడే నిర్బంధించి తీసుకొస్తూ మార్గం మధ్యలో స్థానికంగా ఉన్న మాజీ బుకీలు తమ వేగుల ద్వారా ఉత్తరాది గోవా షెల్టర్ ఏర్పాటు చేసుకున్న బుకీల వివరాలు తెలుసుకుంటున్నారు. రహస్య ఆపరేషన్ల పేరుతో అక్కడికి వెళ్తున్న బృందాలు ఆయా బుకీలను అదుపులోకి తీసుకుంటున్నాయి. వీలుంటే అక్కడే నిర్బంధించి లేదంటే ఇక్కడ తరలిస్తూ వారి సంబంధికులు అంచెలతో బేరసారాలు చేస్తున్నాయి. అలా వీలైనంత వసూలు చేసుకుని ఆ బుకీలను విడిచిపెడుతున్నాయి. క్లియర్ గా ఇది. ఇక్కడ చూడండి, మొన్న రాచకొండ, అదే ఇక్కడ హైడ్రా కానిస్టేబుల్ ఇది అయిపోగానే రాచకొండ సిపి ఏమంటున్నారు చూడండి, సుధీర్ బాబు గారు. యువకుల్లోనే ఎక్కువగా ఉంది, మొత్తం దేశేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అంతా ఉత్తది పెద్ద ట్రాష్. ఇక్కడ చూడండి, నిషేధం ఉన్నప్పటికీ ఎలా సాధ్యం అని చెప్పారంటే, పూర్తి స్థాయి నిషేధం అయినప్పటికీ ఇప్పటికీ అనేక మంది దీన్ని ఉచ్చులో చిక్కుపోతున్నారు. ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా ఈ యాప్లు, వెబ్సైట్లు నిర్వహించే సూత్రధారులు ఎందరికో ఒలవేస్తున్నారు. తొలినాల్లో సోయించు అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు ఇదే రాచకొండ సిపి గారికి మనం ఇచ్చి 3 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దానిపై ఇక్కడ చూడండి, మళ్ళీ బెట్టింగ్ పై కదిలారు. హైడ్రా కమిషనర్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన కృష్ణ
సో ఇంచు సో ఇంచు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే పోలీసుల్లో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కదండి. మీ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది ఇదవుతున్నారు కదా. చాలా మంది పోలీస్ కుటుంబాల్లో ఉన్న పిల్లలు కూడా చనిపోతున్నారు కదా. ఆర్థికంగా మీరు నష్టపోతున్నారు కదా. మరి మీకు కూడా సోయి లేకపోతే ఎట్లా అంటే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి జరగాలనా? ఇప్పుడు అది డెమో చూపిద్దాం. ఏం ఘోరం. సో ఇమీడియట్ గా తక్షణం ఎంక్వైరీ చేయాలి, ఈ దొంగలందరినీ అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎవరైతే కాకినాడ ఎంపీ ఉదయ్ ఉన్నాడో ఆయనకున్న సంబంధాలు ఏంటో తేల్చాలి లెక్క. ఎంత ఘోరం ఇది. డెమో ఫోన్ ఒకసారి డెమో చూద్దాము, అంటే లైవ్ డెమో చూద్దాము. ఈ www. సారీ ఏంది ఇది world777.now. ఇది లాగౌట్ చేద్దామా? ఇది లాగౌట్ చేద్దాం. సో ఒక్కసారి ఒక నెంబర్ నుంచి లైవ్ డెమో అంటే ఈ వెబ్సైట్ ఇప్పుడు ఏదైతే వెబ్సైట్ ఉందో ఏంటిది https world777.now. ఆ 23 కోట్లు నష్టపోయిన వ్యక్తి దీని ద్వారానే నష్టపోయిండు. ఒకసారి లైవ్ డెమో చూద్దాం. ఇక్కడ నెంబర్ చూడండి, ఇది లైన్ నెంబరు, లైన్ నెంబరు. అంటే ఎవరైతే మనము బెట్టింగ్ ఆడాలో, బెట్టింగ్ ఏ యాప్ ద్వారా ఆడాలో వాళ్ళ యొక్క నెంబర్ అన్నమాట ఇది. సో ఈ నెంబర్కి మనం వాట్సాప్ చేస్తే వాడికి మన అమౌంట్ పే చేస్తే ఆన్లైన్లో వాడు ఒక ఐడి మనకి ఇస్తాడు అనమాట. ఆ ఐడి త్రూ మనం ఆ world777.now వెళ్ళి ఆడాలి, అంతే కదా. చూడండి 56146 కదా, ఇదే నెంబరు దీంట్లో ఉంటుంది. చూడండి మళ్ళీ చూపించండి అంత ఫాస్ట్గా. ఆగండి 56746 లాస్ట్ డిజిట్స్ ఇవి. అవును, ఇదే నెంబరు మన ఎఫ్ఐఆర్ లో కూడా ఉంటుంది. చూడండి డీటెయిల్స్లో ఉంటుంది కావచ్చు. కంప్లైంట్ ఇగో ఇదేనా? ఇది కాదనుకుంటా. 9573856646 ఇదే నెంబరు. వాట్సాప్ ఎవరిది ఉంది? అది దీప్ శశాంక్ బారు పేరుతోని ఆ నెంబర్ ఉన్నది. అదే నెంబర్ కదా ఇది. 746 ఇది. అది వేరే అనుకుంటా. ఒకసారి కొట్టండి. 646 ఇది నెంబర్ తప్పు పడినట్టు. సరే ఓకే.